వాసన అయితే మాత్రం అబ్బా మామూలుగా లేదు. పరోటా పీసులు ముంచుకుని ఏంటంటే మడతలే, మామూలు మడతలు కాదు. అలా ఈ రైనీ సీజన్లో మంచి కారం ఫుడ్ తింటుంటే స్వామి రంగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీకాంత్. ప్రస్తుతం నేను హైదరాబాద్ యూసఫ్గూడలో ఉన్నటువంటి కడప మనీ హోటల్కి అయితే వచ్చాను. కడప మనీ హోటల్లో సాయంకాలం పూట అదిరిపోయే కుష్కా దొరుకుతుంది, అది కూడా మటన్ మరియు చికెన్ కాంబినేషన్తో. దాంతోపాటు పరోటా కూడా ఉంటుందట. మరింకెందుకు ఆలస్యం, ఆ కడప మనీ హోటల్లో అదిరిపోయే కుష్కాను ఓ పట్టొద్దాం రండి. కడప మనీ హోటల్లో అయితే ఆల్రెడీ మార్నింగ్ టైం వచ్చి నాన్ వెజిటేరియన్ టిఫిన్ అయితే ఓ పట్టేసాం కదా. ఇప్పుడైతే రీసెంట్గానే కుష్కా స్టార్ట్ చేశారు. యాక్చువల్గా వీళ్ళ కుష్కా కూడా ఈ యూసఫ్గూడకి కుష్కాకి కూడా చాలా పెద్ద హిస్టరీ ఉందట, దాన్ని కూడా తెలుసుకుందాం. హాయ్ బ్రో, ఏం సంగతి, బాగున్నావా? నాన్ వెజ్ టిఫిన్స్ మార్నింగ్ ఎలాగే నడుస్తున్నాయి కదా, మళ్ళీ ఏంటి సాయంకాలం? కుష్కా మన ఆల్రెడీ ఇప్పుడు నుండి కాదు, 2016 నుండి ఇక్కడ ఉన్నాము. 2016 నుంచి? 2016 అంటే అప్పట్లో చాలా మంది చెప్తుండేవారు కుష్కా తినాలంటే, అంటే అక్కడ రాయలసీమ అంటే కడప ప్రాంతాల్లో చాలా బాగా ఫేమస్, అంటే తమిళనాడు లాంటి ప్లేసెస్ లో చాలా బాగా ఫేమస్. కడపలో ఆ ఫ్లేవర్స్ ఉంటాయి. అలాంటిది ఇక్కడ ఎప్పటి నుంచో పాత రోజుల్లో యూసఫ్గూడలో ప్లేస్ ఉండేది, ఏమైపోయిందని చాలా మంది చెప్తూ ఉండేవారు. అది మందేనా? అది కూడా. అబ్బే, అప్పుడు యూత్ లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసాము. మధ్యలో కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ వల్ల చేసాము, మళ్ళీ స్టార్ట్ చేసాము. అప్పుడు ఏంటి అంటే అప్పుడు స్టోరీ ఏంటి అసలు? 2016 లో సేమ్ అప్పుడు కూడా ఇదే కాన్సెప్ట్, మార్నింగ్ టిఫిన్స్, నైట్ బిర్యానీ పెట్టినాము. కుష్కా, చికెన్, మటన్, పరోటా, అప్పుడు ఇంకా కంది పిట్ట, చాలా మటన్ కీమా బాల్స్, అన్ని చాలా ఐటమ్స్ ఉండేటివి. ఇప్పుడు ఇంకా అన్ని చేయలేదు. రాయలసీమ స్పెషల్స్ అన్ని ఉండేవి అన్నమాట. కీమా బాల్స్, కంది పిట్ట, చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్, రాగి సంగటి, పరోటా, కుష్కా అన్ని ఉండేటివి. ఇప్పుడు నైట్ అయితే ఓన్లీ కుష్కా, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, పరోటా, చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్ స్టార్ట్ చేస్తాం. ఏంటి కుష్కాకి బిర్యానీ అంటే ఏంటి తేడా జనరల్ గా? అంటే మీరు జనరల్ గా ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అంతా కూడా మటన్ బిర్యానీ అంటున్నారు, చికెన్ బిర్యానీ అంటున్నారు. బట్ జనరల్ గా మన దగ్గర కుష్కాకి భలే ఫేమస్ అని మీరు నాకు చెప్తున్నారు. ఏంటి కుష్కాకి బిర్యానీ? ఇప్పుడు మనం ఇక్కడ చేసేది ఏంటంటే కుష్కా ప్యూర్ వెజ్ అన్న, సపరేట్ ఉంటది. అంటే జనరల్ గా దీన్ని కడప అలాంటి చోట సాదా బిర్యానీ అని పిలుస్తుంటారు, సాదా అంటారు, అంతేనా? ఇది కుష్కా ఓన్లీ అంటే మీట్ తో మిక్స్ కాదు, ఇది అదే మీట్ తో మిక్స్ అవ్వకుండా సాదా బిర్యానీ వేసేస్తారు. సపరేట్ వెజ్ చేస్తున్నాము, చికెన్ రోస్ట్ సపరేట్ చేస్తాం, మటన్ రోస్ట్ సపరేట్ చేస్తాం. సో ఇంకా మీట్ తో మిక్స్ అయినప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే దమ్ము కాదు, చికెన్ రోస్ట్. మీరు మాత్రం మామూలుగా మటన్ బిర్యానీ అని పిలుస్తున్నారు. చికెన్ తో అయితే చికెన్ బిర్యానీ. ఏమేమి ఉంటాయి సాయంకాలం, ఏమేమి ఉంటాయి అసలు మన దగ్గర? అదే కుష్కా, చికెన్ రోస్ట్, మటన్ రోస్ట్, పరోటా, చికెన్, మటన్ ఇవి ఉంటాయి అన్న. అంతే. నన్నారి లస్సి, మజ్జిగ చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి. మార్నింగ్ ఏమేమి ఉంటాయి ఒకసారి మళ్ళీ, అంటే మన పాత వీడియో చూడలేని వాళ్ళు ఎవరికోసమైనా మన దగ్గర మార్నింగ్ ఏమేమి ఉంటాయి ఒకసారి చెప్పండి. మార్నింగ్ ఉగ్గాని బజ్జీ, దోశ, చికెన్, అలసంద వడ, బోండా, పొట్టుపప్పు పొంగలు ఉంటాయన్న. కానీ కడప రాయలసీమకి ఉగ్గాని బజ్జీకి ఆ విడతీరాని అనుబంధం. ఉగ్గాని బజ్జీ బాగా వెళ్తుంది, ఉగ్గాని బజ్జీ, అలసంద వడ, దోశ బాగా వెళ్తుంది. పూరి ఉండేది కానీ గ్యాస్ ప్రాబ్లం అప్పుడు తీసేసాము. పూరి తీసారా? అప్పుడు నేను వీడియో తీసినప్పుడు పూరి బాగా వెళ్ళేది, పాయతో కాంబినేషన్ తిన్నాను అప్పుడు. అది గ్యాస్ ప్రాబ్లం ఉండి అప్పుడు తీసేసాము. ఇప్పుడు చికెన్ ఒకటి పెడుతున్నాను. నైట్ అయితే మటన్. టైమింగ్స్ ఏంటి మీది? మార్నింగ్ 7 to 11, ఈవినింగ్ 7 to 11. మార్నింగ్ 7 to 11, ఈవినింగ్ 7 to 11. అంటే హాఫ్ అన్ అవర్ అట్లా అవుతుంది, 11:30 to 12. ఎక్కడ అడ్రస్ ఒకసారి చెప్పండి క్లియర్ గా మన వాళ్ళకి. యూసఫ్ కూడా 1506 పిల్లర్ నెంబర్, లక్ష్మీ హుండై సర్వీస్ పక్కనే ఉంటది. లక్ష్మీ హుండై సర్వీస్ పక్కన 1506 అంట పిల్లర్ నెంబర్, మెట్రో పిల్లర్ నెంబర్, లక్ష్మీ హుండై సర్వీస్ పక్కన కడప మనీ హోటల్. ప్రైసెస్ ఎలా ఉన్నాయి? ప్రైసెస్ ఏంటి? ప్లేన్ కుష్కా 90 రూపీస్, చికెన్ తోటి అయితే 210, మటన్ తో 350 అన్న. ప్లేన్ రైస్, ప్లేన్ కుష్కా 90. గోంగూర పెరుగు చట్నీ వస్తుంది. మామూలుగా దాంతో కూడా ఉంది. అది నాకు ప్లెయిన్ ఎలా తింటారా అని నాకు డౌట్ వచ్చింది సడన్ గా. గోంగూర పెరుగు చట్నీ వస్తుంది. గోంగూర పెరుగు చట్నీ వస్తుందంట. వెజ్ తినాలనుకుంటే, నాన్ వెజ్ తినాలంటే 210 చికెన్, మటన్ 350. ఓకే. ఈ పరోటా
పరోటా కూడా సేమ్ అన్న. ఆ. పరోటా చికెన్ రోస్ట్ కానీ పరోటా మటన్ కానీ 210 ఆర్ 350 ఓకే, అది కూడా సేమ్. అంతే. ఇప్పుడు మరి పరోటాకి పాయ బాగా ఫేమస్ కదా, పాయ లేదా మన దగ్గర? అది ఇంకా స్టార్ట్ చేయలేదన్న. అప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉండి కొద్ది మళ్ళా ఇప్పుడే చేస్తున్నాం. ఇంకేమేమి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అది కూడా చెప్పే. రాగి సంగటి పాయ. రాగి సంకటి పాయ, ఆ. అప్పుడు వెంటనే పరోటా కూడా పాయ సరిపోతుంది. కాంబినేషన్ వచ్చేస్తారు. సరిపోతుంది. ఎట్లా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది అంటే అప్పట్లో మీ ఓల్డ్ కస్టమర్స్ ఉండి ఉంటారు కదా, ఆ. నాకు తెలిసి వాళ్ళ పట్టు మీద నువ్వు స్టార్ట్ చేసి ఉండి ఉంటావు. అంటే అవునవునా. మార్నింగ్ టిఫిన్స్ ఎలా ఉన్నా గానీ ఈ అవును, కుష్కాకి చాలా మంది లవర్స్ ఉన్నారు. అవును, చాలా మంది అడిగారు. ఉమ్, పైగా గ్యాస్ ప్రాబ్లం ఉంటే యాక్చువల్ అక్టోబర్ లో అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఉమ్, గ్యాస్ వచ్చినప్పుడు నుండి ఇంకా సాయంత్రం బిర్యానీ స్టార్ట్ చేసాము ఉమ్, అట్లా. సో పాత కస్టమర్లు కూడా చాలా మంది రిపీట్ అవుతున్నారు. ఈ మధ్య రీల్స్ అన్ని వస్తున్నాయి కాబట్టి. ఆ, ఇప్పుడు 2016 లో స్టార్ట్ చేసాం కదా, ఉమ్, అప్పుడంతా బ్యాచులర్ గా ఇట్లా చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఉమ్, ఇప్పుడంతా గచ్చిబౌలి అటు సైడ్ అంతా వెళ్ళిపోయారు. ఉమ్. చూసి మళ్ళీ ఈ మధ్య వస్తున్నారు. అప్పుడు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు జాబ్ హోల్డర్స్ అయిపోయారు. దూరం అయిపోయి మళ్ళా ఉమ్, వస్తున్నారు నా కూడా. అప్పుడు ఉమ్. ఇప్పుడు ఫ్యామిలీస్ తో వస్తున్నారు. ఉమ్, అప్పుడు బ్యాచులర్ గా వచ్చేది, ఇప్పుడు ఫ్యామిలీస్ తో వస్తున్నారు. కానీ ప్లేస్ ఇంకా నిలబడి తినేయడమే. అంతేనా, ప్లేస్ కొద్దిగా చిన్నగా ఉంది ప్లేస్. అంటే డైనింగ్ అలాంటిది ఏమి ఉండదు, అంటే కొంచెం స్ట్రీట్ ఫుడ్ లాగా అనమాట. స్ట్రీట్ ఫుడ్ బట్ అదిరిపోయే ఫ్లేవర్ తో కొంచెం ఆ రాయలసీమ కడప స్టైల్లో ఈ కుష్కా ఉంటుంది. జనరల్ గా వీళ్ళు బిర్యానీ అని పలికేస్తున్నారు, బట్ అంటే వాళ్ళు చెప్తున్నారులేండి, నాకైతే ఇది కుష్కా బట్ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని చెప్తున్నారు. నాకు కూడా ఆ అరోమాకి, ఆ సువాసనకి, ఆ గుమ్మగుమ్మలకి మామూలుగా నోరు ఊరట్లేదు అన్నా. అది అన్ని ఒక్కో ప్లేట్ పంపించామంటే కుమ్మేస్తాం మరి. సూపర్. యూసఫ్ కూడా కడప మనీ హోటల్లో గుమగుమలాడే చికెన్ బిర్యానీ అంటే కుష్కా అన్నమాట, అలాగే చికెన్ రోస్ట్, అలాగే ఇది వచ్చి కుష్కా మటన్ రోస్ట్, ఇది మటన్ బిర్యానీ, ఇది చికెన్ బిర్యానీ అన్నమాట. చక్కగా అరిటాకులో పెట్టి మంచి నీట్గా సర్వ్ చేస్తున్నారు. ఒకవేళ వెజ్ కావాలనుకుంటే ఇదిగో ఈ గోంగూర అలాగే ఈ రైతాతో సర్వ్ చేస్తారనమాట. స్మెల్ అయితే అంటే ఆ సువాసన అయితే మాత్రం అబ్బా మామూలుగా లేదు. అంటే మనకి ఆ పల్లెటూరు వైబ్ అయితే మాత్రం క్లియర్గా తెలుస్తుంది అనమాట. పల్లెటూరు పాకల్లో దొరుకుతుంటాయి కదా, మంచి సాయంకాలం అయ్యేపాటికి ఫ్రెష్గా తయారు చేస్తూ ఉంటే, ఆ వేడి వేడి కట్టెల పొయ్యి మీద తయారు చేస్తే ఒక రకమైన సువాసన వస్తుంది చూడండి, ఆ రేంజ్లో ఉందన్నమాట. నాకు తెలిసి ఈ రోడ్డు వైపుగా వెళ్తున్న వాళ్ళు ఈ గుమ్మగుమ్మలకే ఆగిపోతారనమాట. ఆ రేంజ్లో చెత్త కూడా వేస్తుంది అన్నమాట స్మెల్. ఇక్కడ ఏంటి ఈ కడప మనీ హోటల్లో అంటే సాయంకాలం పూట అయితే మాత్రం ఈ కుష్కా దొరుకుతుంది అనమాట. ఉదయం అయితే నాన్ వెజిటేరియన్ టిఫిన్స్ ఉంటాయి, అది గతంలో వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కడప మనీ హోటల్ అని కొడితే వస్తుందన్నమాట. ఈ కుష్కా అయితే మాత్రం ఈ మధ్య కాలంలో కాదు కానీ ఆల్రెడీ 2 నెలలు అవుతుంది అనుకుంటాను. అప్పటి నుంచి కూడా నాకు నా వీడియోస్ కింద కామెంట్స్ అయితే వస్తున్నాయి, అన్న నువ్వు గతంలో కడప మనీ హోటల్ మార్నింగ్ టిఫిన్స్ చేసావు కదా, అక్కడ కుష్కా స్టార్ట్ చేశారు, అక్కడ కుష్కా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో నేను కూడా గతంలో విన్నాను. పరోటా కూడా వచ్చిందా? ఓకే, పరోటా షేర్వా చికెనా? ఓకే, మంచి అరిటాకులో భలే సర్వ్ చేస్తున్నారు వీళ్ళైతే మాత్రం. చాలా బాగుంది, చాలా టెంప్టింగ్ ఉంది, చూడంగానే లటక్కని తినాలనిపిస్తుంది అనమాట. సో అంటే చాలామంది కామెంట్ చేస్తే గతంలో నేను కూడా ఈ కుష్కా గురించి విన్నాను కాబట్టి తినాలన్న ఇదితో ఈరోజు అయితే రావడం జరిగిందనమాట. చికెన్ అయితే 200 చేంజ్ ఎంతో ఉంది, 210 ఎంతో చెప్తున్నారు. మటన్ అయితే 350 ఎంతోనట. ఓకే, రీజనబుల్గానే ప్రైసెస్ అయితే అనిపిస్తుంది. అంటే మటన్ కొంచెం ఆబ్వియస్లీ అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని కాస్ట్ కూడా కొంచెం మనకి ఎక్కువ అనిపిస్తుంది. బట్ మీకు ఒకవేళ సాదా తినాలి అనుకుంటే కూడా సాదా కుష్కా కూడా ఉంటుంది. అదేంటి అంటే మనకి గోంగూరతోని ఇలా రైతాతోని సర్వ్ చేస్తున్నారు. మంచి మంచి ఉల్లిపాయ ముక్క, మంచి పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క ఇవన్నీ వేసి సర్వ్ చేస్తున్నారు. మొదలెడదాం మరి. పీసులు కూడా చికెన్ పీస్ చూసారా, మంచి పెద్ద పెద్ద సైజులోనే చికెన్ పీసులు ఉన్నాయి. 1 2 3 4 5 ఒకటి స్మాల్ పీసు, అంటే ఒక 5 చికెన్ ముక్కలు వేస్తున్నారు. మళ్ళీ దీని మీద రైస్ కూడా పెడతారట, అంటే చికెన్ ముక్కలు పైకి కనపడాలి, మన వాళ్ళందరికీ చూపించాలి అని చెప్పి రైస్ వేయొద్దని అనమాట. సో ఇంకొంచెం రైస్ ఉంటుంది యాక్చువల్గా. బాబా బా సువాసన మామూలుగా లేదు అసలు. ఈ సాదా బిర్యానీ తిన్నా చాలా చాలా కమ్మగా ఉంది. ఇక చికెన్ పీస్తో ట్రై చేద్దాం.
నిజంగా చెప్తున్నానండి, ఒక్కసారి తిన్నామంటే మాత్రం అసలు వదిలిపెట్టమన్నమాట. ఆ కడప కారం, ఆ కమ్మదనం అబ్బబ్బబ్బబ్బబ్బ! చితక్కొట్టేశారు. గోంగూర కలుపుతాం అసల. జనరల్‌గా మనకి గోంగూర చాలా చోట్ల ఉంటది. అంటే మన గుంటూరు స్టైల్ ఇదంతా కూడా ఉంటది. బట్ ఈ కడప గోంగూర కూడా హ్మ్. పుల్ల పుల్లగా, కమ్మగా చాలా బావుంది. హ్మ్. మనకేంటంటే అరిటాకులో ఇచ్చేపాటికి మంచి ఫ్లేవర్ వచ్చేసింది కమ్మగా. చికెన్ పీసు చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. ఆ చికెన్ పీస్ చుట్టూనేమో సెమీ గ్రేవీ, లైట్‌గా సెమీ గ్రేవీ ఆ మసాలాతో పట్టుంది ఆ గ్రేవీకి. ఆ మసాలాని మెల్లిగా ఊడ్చుకుని చక్కగా రైస్‌లో కలుపుకొని, తర్వాత ఈ చికెన్ పీస్ తీసుకొని ముద్దలో పెట్టుకొని తింటే హ్మ్. నిజంగా చాలా బావుంది. అందుకే ఇంతమంది మనోడి గురించి చెప్తూ ఉంటారు. నిజంగా కుష్క తినాల్సిందే ఇక్కడ. నెక్స్ట్ ఐటెమ్ మటన్ కుష్కా అనమాట. అంటే మటన్ బిర్యానీ అని పిలుస్తున్నారు కదా వీళ్ళు. కడప మనీ హోటల్‌లో అద్దిరిపోయే మటన్ బిర్యానీ అనమాట. మటన్ పీస్ ఇది. ఇది కూడా చాలా సాఫ్ట్ ఉంది. హ్మ్. భలే ఉడికింది. కుష్కా అయితే సేము. అంటే సాదా, అలాగే మటను, చికెన్‌లో కూడా సేమ్ రైస్ అయితే ఉంటది. ఆ! మటన్ గ్రేవీ చాలా బాగుంది టేస్ట్. హ్మ్. అబ్బా! దేని రేంజ్ దానికుంది. చికెన్‌ది ఆ సెమీ గ్రేవీతో అదిరిపోయింది. మటన్‌కైతే కొంచెం హెవీ గ్రేవీ వచ్చింది మటన్‌తో. చాలా బాగుంది. ఆ గ్రేవీ కూడా చాలా బాగుంది. ఆ ముక్క కూడా కలుపుకొని ఈ కమ్మటి పుచ్చకాయలు తింటుంటే నా సామిరంగా చితకొడేసింది. హ్మ్. ఇక్కడ మెయిన్ టేస్ట్ ఏంటంటే కుష్క. కుష్క చాలా చాలా కడప స్టైల్‌లో, రాయలసీమ స్టైల్‌లో చాలా బాగా తయారు చేశారు. అంటే ఎటువంటి మాంసం లేకుండా ఈ కుష్క ప్రిపేర్ చేస్తారు. అది చాలా కమ్మదనం వచ్చేసింది. మేబీ వాళ్ళు వాడే ఆ స్పైసెస్ వల్ల, అట్ ద సేమ్ టైమ్ ఆ గంగాలంలో వండుతున్నారు కొంచెం వెరైటీగా. దానివల్ల మొత్తం మీద మంచి టేస్ట్ అయితే కమ్మగా ఉన్నదనమాట. అది ప్లెయిన్‌గా తిన్నా కూడా చాలా సూపర్ అసల. 90 రూపీస్ ఎంతోనట. గోంగూర దాంతో సర్వ్ చేస్తున్నారు. ఉట్టిదన్నా తినండి. చాలా చాలా బావుంది. తర్వాత మటన్ రోస్టు, ఘీ రోస్ట్ కాంబినేషన్. సాయంకాలం అయితే ఈ 3 రకాలే. అంటే కుష్క విత్ మటన్ రోస్టు, చికెన్ రోస్టు, అలాగే పరోటా, షేర్వా. అలాగే కావాలంటే మనకు కావాలంటే చికెన్ రోస్ట్ కావాలంటే చికెన్ రోస్ట్ తీసుకోవచ్చు. మటన్ రోస్ట్ కావాలంటే మటన్ రోస్ట్ తీసుకోవచ్చు. సేమ్ ప్రైజెస్ అనమాట. 210, 350 ఏదైనా ఒకటే. సాదా అయితే 90. అడ్రస్ కూడా వెరీ ఈజీ అనమాట. మనకి అమీర్‌పేట నుంచి కృష్ణానగర్ వైపు వెళ్తుంటే యూసఫ్‌గూడ మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుంది కదా! పిల్లర్ నెంబర్ వచ్చి 1506 లక్ష్మీ హోండై సర్వీస్ ఉంటుంది. అక్కడే జస్ట్ స్ట్రీట్ ఫుడ్ అనమాట ఇది. అంటే మనకి ఇక్కడ వచ్చి నిలబడి తినేసి వెళ్ళిపోవడమే. చాలా మంది వస్తున్నారు. విత్ ఫ్యామిలీస్‌తో కూడా వస్తున్నారు. తీసుకుంటున్నారు. ప్లేటు నిలబడో లేకపోతే అలా కూర్చునో ఒక 3, 4 స్టూల్స్ ఎన్నో ఉంటున్నాయి. ఆ స్టూల్స్ మీద కూర్చొని తినేవాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు. లేదా కొంతమంది అయితే పార్సెల్ తీసుకెళ్ళే వాళ్ళు పార్సెల్ తీసుకెళ్ళిపోతున్నారు. చాలా క్రేజ్ అయితే ఉందన్నమాట ఈ కుష్కాకి. మీరు కూడా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఇటు సైడ్ వస్తే మాత్రం ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇంకా పరోటా ఉంది. దాన్ని కూడా పట్టుపడదాం. కానీ కుష్కానైతే వదలబుద్ధి అవ్వట్లేదన్నమాట. అంత బాగుంది. జనరల్‌గా ఈ టైప్ కుష్కా నేను గతంలో కడప సీరీస్‌కెళ్ళాను. కడప అమీర్ బిర్యానీ, అలాగే బిస్మిల్లా బిర్యానీ. ఈ బిర్యానీసు కొంచెం ఇంచుమించు ఆ స్టైల్‌లో ఉందన్నమాట ఇది. కాకపోతే అది విత్ దమ్ బిర్యానీ. అంటే వాళ్ళు అందులోనే వేసి వండుతారు. అమీర్ గాని,
బిస్మిల్లా కానీ ఇది కొంచెం సపరేట్గా వండుతారు. ఆ ఫ్లేవర్ అయితే కొంచెం తగిలింది, చాలా బాగుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పరోటా. పరోటా విత్ షేర్వా, అలాగే చికెన్ రోస్ట్ కూడా తీసుకున్నాం అనమాట. రోస్ట్గా కాల్చిన పరోటా, బాబా బాబా, పరోటా విత్ షేర్వా ఇస్తున్నారు. షేర్వా ఎంత కావాలంటే అంత తాగేయచ్చు మీరు, డౌట్ ఏం లేదు. చికెన్ షేర్వా, పరోటా కూడా మంచి ఫ్లఫీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుందండి. బాబా, పరోటా పీసులు ముంచుకుని ఏంటంటే అదనమాట. ఇలా ముంచి అలా పీల్చి నీట్గా బాగా పీల్చుకున్న తర్వాత అలా ఆస్వాదిస్తుంటే, అలా జుర్రుకుంటుంటే ఆహా అదిరింది. నాకైతే ఇంకా చికెన్ దగ్గరికి వెళ్ళలేదు, ఓన్లీ షేర్వా దగ్గరే ఉన్నాను. మడతలే, మామూలు మడతలు కాదు. బాబా, ఆ షేర్వా వేడిగా కారంగా గొంతులో దిగుతుంది, ఫీలింగ్ అదిరింది. చికెన్ పీస్తో కూడా చేయొచ్చు అనమాట. ఇది ఇందాక ఆల్రెడీ ఇదే చికెన్ పీసు మనకి కుష్కాలో కూడా ఇచ్చారు. మంచి సెమీ గ్రేవీతో చికెన్ పీసు పెడదాం. చికెన్ పీస్ పెట్టి దీన్ని కూడా మళ్ళీ షేర్వాలో ముంచుదాం. నిజంగా ఈ సీజన్కి పర్ఫెక్ట్ ఫుడ్ అండి ఈ కడప మనీ హోటల్లో. ఈ పరోటా కానివ్వండి, లేకపోతే ఈ మటన్ ఆర్ చికెన్ విత్ కుష్కా అదిరిపోద్ది. అలా ఈ రైనీ సీజన్లో మంచి ఈ కారం ఫుడ్ తింటుంటే ఆ సామి రంగా అదిరిపోద్ది అంతే. మంచి రాయలసీమ రుచుల్ని కనుక ఆస్వాదించాలనుకుంటే ఖచ్చితంగా అందులోని మీరు కనుక నాన్ వెజిటేరియన్ లవర్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. యూసఫ్గూడలో ఉన్నటువంటి కడప మనీ హోటల్. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.